సంబంధించిన వ్యతిరేకంగా ఈ నెల 30న నిర్వహించు తలపెట్టిన చెలో హైదరాబాద్ సచివాలయ ముట్టడిని విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ద్వారా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న సచివాలయ ముట్టడికి పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల వర్గీకరణకు వ్యతిరేకంగా వివిధ దళిత రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ కుల తెగ సంఘాలతోటి ఐక్యంగా హైదరాబాద్ కేంద్రంగా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమితికి జాతీయ చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నాను. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన ఈ వర్గీకరణ మరియు ట్రిపుల్ ఏ సంబంధించిన ఈ తీర్పుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం, పోరాటం, ఆందోళన జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఆ జడ్జిమెంట్ రద్దు చేయాలని మరి రివ్యూ పిటిషన్స్ దాదాపు 103 పైగా రివ్యూ పిటిషన్స్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ రివ్యూ పిటిషన్స్ మీద మరొకసారి సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండానే ఈ రివ్యూ పిటిషన్స్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి పటేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా ఆదరాబాదరగా వర్గీకరణ చేయడం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 6 సభ్యులు గల మంత్రులతోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు అత్యంత సిగ్గుచేటు, అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకమైనది. దళితులు రాజ్యాధికారంలో రాలేకుండా దళితుల శక్తి పునాదిని దెబ్బతీయాలని, దళితుల్ని బానిసలుగా చేయాలని, తెలంగాణలో దళితుల యొక్క శక్తిని నిర్వీర్యం చేయాలని, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో దళితులు ముందుకు పోవడాన్ని వీళ్ళ కాళ్ళు నరకాలని ఈ వర్గీకరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల సెప్టెంబర్ 30వ తారీఖుని డాక్టర్ బి. అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఈ మంత్రుల కమిటీని రద్దు చేయాలని, రాష్ట్రంలో దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం నేరడిగుండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం